శ్రీమన్నారాయణీయం 13వ దశకంలోని మొదటి శ్లోకం. గత దశకంలో హిరణ్యాక్షుని సంహరించడం కోసము బ్రహ్మగారి యొక్క నాసికా పుటల నుంచి శిశుకోల రూపంలో వరాహమూర్తి అవతారంలో స్వామి అవతరించడం జరిగింది. అయితే ఆ శిశుకోల రూపం కాస్త పెరిగి 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 పెద్దగా పెరిగిపోవడం గమనించాం. ఈ దశకంలో ఆ హిరణ్యాక్షుని యొక్క వధ ఏ విధంగా చేస్తున్నారో స్వామి తెలుసుకుందాం. హిరణ్యాక్షం తావద్వరద భవదన్వేషణ పరం చరంతం సాంవర్తే పైసి నిజ జంఘా పరిమితే భవద్భక్తో గత్వా కపటపటుధీర్నారద ముని శనైరూచే నందందనుజమపి నిందం స్తవ బలం. నారద మహర్షి ఏది చేసినా కూడా లోక కళ్యాణం కోసమే చేస్తారు కదా. భగవంతుని భక్తులు ఎప్పుడూ కూడా అలాగే ఉంటారండి. నారద మహర్షి మెల్లగా ఆ హిరణ్యాక్షుని దగ్గరికి చేరుకొని శనైరూచే అంటున్నారు, మెల్లగా అతని దగ్గరికి చేరుకొని అతని యొక్క ఆ అసురుని యొక్క బలాన్ని పొగుడుతూ స్వామి యొక్క శక్తిని తగ్గిస్తూ ఇదిగో ఇలా పలుకుతున్నారట. హిరణ్యాక్షం తావద్వరద భవదన్వేషణ పరం. భవత్ అన్వేషణ పరం, భగవంతుణ్ణి అన్వేషిస్తున్నటువంటి ఆ హిరణ్యాక్షుడు. ఇప్పుడు ఎవరైనా సరే భగవంతుణ్ణి అన్వేషిస్తూ ఉంటే వాళ్ళకి తప్పకుండా కనిపిస్తాడు కదండి. ఆ హిరణ్యాక్షుడి కోరిక మేరకు కనిపించాలి అని అనుకుంటున్నాడు. మరి దానికి ఉపాయం మార్గం కనపడాలి కదా. దానికి ఈ నారద మహర్షి సహాయం చేస్తున్నారనమాట. చరంతం సాంవర్తే, అలా వెతుకుతూ సముద్రంలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు సాంవర్తే పయసి, పయసి అంటే ఆ సముద్రపు జలాలు అతనికి నిజ జంఘా పరిమితే, జంగములు అంటే పిక్క భాగం మోకాళ్ళ కింద వరకే వచ్చాయట. అంత భీకరాకృతి ఆ హిరణ్యాక్షుడిది. భవద్భక్తో గత్వా, అక్కడికి భగవంతుని యొక్క భక్తుడైనటువంటి నారద ముని కపటపటు ధీహి, కపట బుద్ధితో, ధీ అంటే బుద్ధి కదా, కపట బుద్ధితోటి నారద మహర్షి ఇట్లా పలుకుతున్నారట. ఇక్కడ కపట బుద్ధి అంటే ఏమిటి? అందున భగవంతుని యొక్క భక్తుడు కపట బుద్ధి కలిగి ఉండడం ఏమిటి అని అంటే, భగవంతుడు తనని కోరుకునేటటువంటి వాళ్ళ దగ్గరికి తన దగ్గరికి చేర్చుకుంటాడు కదండి. ఈ హిరణ్యాక్షుడు కూడా భగవంతుణ్ణే కోపంతో ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉన్నాడు. అప్పుడు భగవంతుని దగ్గరికి చేర్చుకోవాలి కదా. మరి దానికి ఉపాయం ఏమిటి అని అంటే, ముళ్ళుతోనే తీయాలి. అలాగే అతని యొక్క అహంకారాన్ని బాగా పెంచి ఇచ్చేసినప్పుడే కదా, పెరుగుట విరుగుట కొరకే అని అంటారు కదా. అందుకనే అతనిలో ఉన్నటువంటి అహంకార ప్రవృత్తిని బాగా పెంచడం కోసము యుద్ధానికి తలపడాలి అని అంటే మరి దానికి ఒక మార్గం కావాలి కదా. అందుకనే ఇక్కడ మెల్లగా నారద మహర్షి శనై రూచే, శనై అంటే మెల్లగా, మెల్లగా అతని దగ్గరికి చేరుకొని నందన్ ధనుజమపి నిందం స్తవ బలం, భగవంతుని యొక్క బలాన్ని శక్తిని తగ్గిస్తూ అతని యొక్క బలాన్ని, అబో నీ అంతటి గొప్పవాడు లేడు, నీకు ఇంత బలం ఉంది కాబట్టి నువ్వే గెలుస్తావు అన్నట్లుగా కాస్త అతన్ని బాగా పెంచి పోషించి అహంకార ప్రవృత్తిని బాగా పెంచేలాగా చేసి యుద్ధానికి ప్రోద్బలం చేసేటట్లుగా నారద మహర్షి ఇట్లా పలుకుతున్నారట. ఎలా పలుకుతున్నారో 2వ శ్లోకంలో తెలుసుకుందాం. సమాయావి విష్ణుర్హరతి భవదీయాం వసుమతీం ప్రభో కష్టం కష్టం కిమిదమితి తేనాభిగదితః నదన్క్వాసౌ క్వాసావితి మునినా దర్శిత పదో భవంతం సంప్రాపత్ ధరణిధరముద్యంతముదకాత్. భగవంతుని గురించి వెతుకుతున్నటువంటి ఆ హిరణ్యాక్షునికి నారద మహర్షి ఇట్లా పలుకుతున్నారన్నమాట. సహమాయావి, సహమాయావి, మాయలు చేస్తున్నటువంటి ఆ మాయావి అయినటువంటి విష్ణువు హరతి, నీదైనటువంటి భవదీయాం వసుమతి, నీదైనటువంటి పృథ్వీని, భూమిని, నాకెవరు ఎదురులేరు అనే అహంకారంతో పృథ్వీని తీసుకొచ్చి దాసేశాడు. ఈ దాచినటువంటి పృథ్వీని మళ్ళా తన కోరల మీద నిలిపి స్వామి రక్షించాడు భూమిని. అప్పుడు భూమి పరమాత్మదే అయినప్పటికీ కూడా తనది అనుకుంటున్నాడు కదా. అందుకనే తనదైనటువంటి భూమిని తీసుకొని వెళ్ళిపోయాడు ఆ విష్ణువు మాయావి అంటూ నారద మహర్షి పలుకుతున్నారనమాట. స మాయావి విష్ణు హరతి, ఆ మాయావి అయినటువంటి విష్ణువు నీదైనటువంటి పృథ్వీని వసుమతిం భవదీయాం, నీదైనటువంటి పృథ్వీని తీసుకువెళ్ళిపోయాడయ్యా. ప్రభో కష్టం కష్టం, ఏమి కష్టమయ్యా, కిమిదమితి తేనాభిగదితః, కిమిదం కష్టం, ఎంత కష్టం అయ్యా, అయ్యయ్యో ఇలా జరిగింది ఏమిటి, తేనాభిగదితః, నీదైనటువంటి భూమిని తీసుకువెళ్ళిపోవడం ఏమిటి అని పలుకుతూ నదన్ క్వాసౌ క్వాసౌ అని నారద మహర్షి చెబుతున్నటువంటి సమయంలో అతడు ఏమంటున్నాడు, హిరణ్యాక్షుడు నదన్ క్వాసౌ క్వాసౌ, ఎక్కడ ఎక్కడ హరి ఎక్కడ అని
క్వాసావితి అని ఆ నారద మహర్షితోటి సమునినా దర్శిత పదో అని చెప్పే లోపల అదిగో అక్కడ ఆ నీళ్లలో ఉన్నాడు, సముద్ర గర్భంలో ఉన్నాడని చెప్పేసరికి చూపించాడు కదా, ఇంకా పైన వేయాడనమాట. దర్శిత పదో చూపబడినటువంటి అతడు భవంతం సంప్రాపత్ ఆ భగవంతుడి దగ్గరికి ఇతడు హిరణ్యాక్షుడు చేరుకున్నారట. భగవంతుడు ఈ లోపల ధరణి ధరముద్యంతముదకాత్, ఉదకాత్ అంటే ఆ సముద్ర జలాలు, ధరణి అంటే పృథ్వీ, ఆ పృథ్వీని తన కోరల మీద నిలిపి అట్లా జలముల్లోంచి బయటికి తీసుకొచ్చాడు కదా, అది చూశాడనమాట హిరణ్యాక్షుడు. తర్వాత ఏం జరుగుతుందో తర్వాత శ్లోకంలో తెలుసుకుందాం. అహో ఆరణ్యోయం మృగ ఇతి హసంతం బహుతరై దురుక్తైర్విద్యంతం దితిసుతమవజ్ఞాయ భగవన్ మహీం దృష్ట్వా దంష్ట్రాశిరసి చకితాశ్వేన మహసా పయోధానాధాయ ప్రసభముదయుంక్తా మృధ విధౌ. భగవానుడి యొక్క మహిమ చేత ఆ పృథ్వీ రక్షించబడిందట. ఆ దగ్గరికి చేరుకున్నాడు కదా హిరణ్యాక్షుడు, చూసి వికటాటహాసం చేస్తున్నాడట. అహో ఆరణ్యోయం, ఈ అరణ్యాల్లో సంచరించేటటువంటి మృగమా విష్ణువు అని చెప్తున్నావు నువ్వు నారద? అరణ్యోయం మృగ ఇతిహసంతం, ఈ మృగమా దీనినా విష్ణువు అని చెప్తున్నావు అని వికటాటహాసం చేస్తూ బహుతరై అనేక విధాలుగా దురుక్తైర్విద్యంతం అనేక విధాలుగా దుర్వాక్యాలని పలుకుతూ దితిసుతం దితిపుత్రుడైనటువంటి ఆ అసురుడు హిరణ్యాక్షుడు అవజ్ఞాయ భగవన్ అలా మాట్లాడుతున్నప్పటికీ కూడా అవజ్ఞాయ భగవన్ భగవానుడు లెక్క పెట్టలేదట, లక్ష్య పెట్టలేదట. మనం చూడండి, ఎవరైనా ఎక్కడన్నా ఒక్క మాట ఎవరైనా మాట్లాడితే వాళ్ళు మాట్లాడేది ఒక్కటి, కానీ మనం దాన్ని తలుచుకుంటూ పదే 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 బాధపడుతూ ఉంటాం. వాళ్ళు అన్నది అసలు నిజమా కాదా అనేది కూడా పట్టించుకోము. వాళ్ళన్నారని తీసుకొని బాధపడుతూ ఉంటాం. కానీ భగవంతుని యొక్క లక్షణం ఏమిటి అంటే కళ్యాణ గుణాల్లో ఇది కూడా ఒకటి. ఆ పలికినటువంటి చెడ్డ మాటల్ని లక్ష్య పెట్టలేదట భగవానుడు. కానీ పాపము ఈ పృథ్వీ మాత్రం, ఎందుకంటే బలవంతంగా తీసుకొచ్చి దాచిపెట్టాడు కదా, అవని మాత్రము భయపడుతూ ఉందట అతను చేసేటటువంటి వికటాటహాసం చేసి. మహీం దృష్ట్వా పృథ్వీ చూసి దంష్ట్రా శిరసి భగవానుడి యొక్క కోరపళ్ళ మీద ఉన్నటువంటి పృథ్వీ చకితాం భయానికి లోనైందట, భయకంపితురాలైపోయిందట. స్వేన మహస అప్పుడు భగవంతుడు తన యొక్క మహిమ చేత పయోధానాధాయ మెల్లగా ఆ పృథ్వీని తన కోరపళ్ళ మించి సముద్రం జలాల మీద నిలిపారట. వెంటనే ప్రసభం అంటే వెంటనే ప్రసభముధయుంతా మృధవిధౌ, ఇద్దరు మృధవిధౌ అంటే ముష్టిఘాతాలకి, పిడికిలతో బిగించి గుద్దుకుంటారు కదా, ఆ ముష్టిఘాతాలకి పాల్పడ్డారట. గదాపాణౌ దైత్యే త్వమపి గృహీతోన్నత గదో నియుద్ధేన క్రీడన్ ఘటఘటరవోద్గుష్టవియత రణాలోకౌత్సుక్యాన్మిలతి సురసంఘే ధృతమముం నిరుంధ్యా సంధ్యాతః ప్రథమమితి ధాత్రా జగదిశే. ఆ అసురుడు సంధ్యాకాల సమయంలో అయితే ఇంకా ఆయన బలం పెరిగిపోతుందని, ఎందుకంటే అసుర సంధ్య వేళ అంటారు కదా, ఆ అసుర సంధ్య వేళ అసురులకి బలం ఇంకా పెరుగుతుందని ధాత్ర అంటే ధాత అంటే ఎవరు? జగదీశ, జగత్తుకి కారణభూతుడైనటువంటి బ్రహ్మగారి చేత చెప్పబడ్డారట. ఈ విధంగా పలికారట. గదాపాణౌ దైత్యే, గదని ధరించి వచ్చినటువంటి ఆ హిరణ్యాక్షుని మీదకి త్వం అపిహి భగవంతుని కూడా అంతకంటే శ్రేష్టమైనటువంటి గృహీతోన్నత గదో చేపట్టారట. ఉన్నతమైనటువంటి గదని, శ్రేష్టమైనటువంటి మరొక గదని చేపట్టి నియుద్ధేన క్రీడన్, ఇదంతా భగవంతుని యొక్క లీలే కదండి, క్రీడే కదండి. ఆ ఆటకి గదా యుద్ధానికి ఈయన కూడా క్రీడగా బయలుదేరాడట. అప్పుడు ఘట ఘటరవోద్ఘుష్ట వియత, వియత్ అంటే ఆకాశము, ఆ ఆకాశంలో ఈ రెండు గదలు కొట్టుకుంటూ ఉంటే ఘట ఘటరవోద్ఘుష్ట, ఆ ధ్వని బాగా భీకరంగా పెద్ద పెద్ద ధ్వనులతోటి వినిపిస్తోందట. అయితే రణాలోకౌత్సుక్యాన్మిలతి, ఆ లోకాలన్నీ కూడా అంటే పైన ఉన్నటువంటి లోకాలన్నీ కూడా రణాన్ని చూడాలి అని, ఈ హిరణ్యాక్షుని వధించేటటువంటి ఘట్టాన్ని చూడాలని, రణాన్ లోక జరిగేటటువంటి యుద్ధాన్ని చూడాలని లోకాలన్నీ కూడా ఔత్సుక్యాన్మిలతి ఉత్సుకతతోటి ఎదురు చూస్తూ ఉన్నారట పైలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా. సురసంఘే దేవతలందరూ కూడా చూస్తూ వీక్షిస్తూ ఉన్నారట.
అన్నారట. అప్పుడు ధృతం అంటే వెంటనే ఆ గదని చేపట్టినటువంటి భగవంతుడు రాక్షస సంహారం చేయడం కోసము ఇంకా ఆలస్యం చేయకు స్వామి, వెంటనే కూడా నిరుంధ్య అంటే నిరోధించాలి స్వామి, సంధ్యాకాల సమయం లోపులోనే ఆ రాక్షసుణ్ణి నిరోధించాలి, లేకపోతే మళ్ళీ ఇంకాస్త యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఎందుకు కాబట్టి ప్రథమమితి ముందుగానే చెప్పబడ్డారట బ్రహ్మగారి చేత. ధాత్ర జగదిషే, జగత్తుని సృష్టించినటువంటి బ్రహ్మగారు ముందుగానే సూచన ఇచ్చారట భగవంతుడికి. గదోన్మర్థే తస్మిన్ స్తవ ఖలు గదాయాం ధితి భువో గదాగాతద్భూమౌ ఝటితి పతితాయామహః భో మృదుస్మేరాస్యస్త్వం ధనుజకుల నిర్మూలన చణం మహాచక్రం స్మృత్వా కరభువి దదానోరుచిషే. గదాఘాతం, ఆ రెండు గదలు కూడా యుద్ధం చేసుకుంటున్నప్పుడు, అంటే స్వామితోటి ఆ హిరణ్యాక్షుడు యుద్ధం చేస్తున్నప్పుడు గదోన్మర్థే, గద ఉన్మర్థే అంటే ఆ యుద్ధం చేసేటటువంటి మదనం అనమాట. యుద్ధం చేసేటటువంటి సమయంలో ఖలు గదాయాం, స్వామి యొక్క గద దితి భువో, ఆ దితి పుత్రుడు చేసేటటువంటి ఆ హిరణ్యాక్షుడు చేసేటటువంటి యుద్ధం వల్ల గదాఘాతద్భూమౌ, హే భూమన్, ఆ గద యొక్క తాకిడికి నీ చేతిలో ఉన్నటువంటి ఝటితి వెంటనే కింద పడిపోయిందిట, పతితాయాం కింద పడిపోయిందిట. ఆహహభో, ఏమి ఆశ్చర్యం స్వామి, ఒక అసురుడా నీ మీద యుద్ధం చేసేది, అందులో నీ చేతిలో ఉన్నటువంటి గద జారి పడిపోవడమా, ఏమి ఆశ్చర్యము అనుకుంటున్నటువంటి ఆ అసురులందరూ అనుకుంటూ ఉన్నారట. కానీ ఇక్కడ స్వామి మాత్రము మృదుస్మేరాస్యస్త్వం, నీవు మృదుమందహాసం చేస్తూ ఉన్నాడట, చిరుమందహాసం చేస్తూ ధనుజకుల నిర్మూలన చణం, ఆ ధనుజకులం అంటే అసుర కులాన్ని, అసుర సంతతిని నిర్మూలన చేయడం కోసము స్వామి చేతిలో మహాచక్రం స్మృత్వా, తేజస్సుతో కూడినటువంటి శ్రేష్టమైనటువంటి చక్రాయుధాన్ని ధరించాడట. కరభువి, ఆ చేతిలో సుదర్శన చక్రాన్ని ధరించి ధరించి రుచిషే, ప్రకాశిస్తూ ఉన్నావయ్యా, శోభిల్లుతూ ఉన్నావయ్యా అంటున్నారు ఈ శ్లోకంలో. గదోన్మర్థే తస్మిన్ స్తవ ఖలు గదాయాం ధితి భువో గదాగాతద్భూమౌ ఝటితి పతితాయామహః భో మృదుస్మేరాస్యస్త్వం ధనుజకుల నిర్మూలన చణం మహాచక్రం స్మృత్వా కరభువి దదానోరుచిషే. గదాఘాతం, ఆ రెండు గదలు కూడా యుద్ధం చేసుకుంటున్నప్పుడు, అంటే స్వామితోటి ఆ హిరణ్యాక్షుడు యుద్ధం చేస్తున్నప్పుడు గదోన్మర్థే, గద ఉన్మర్థే అంటే ఆ యుద్ధం చేసేటటువంటి మదనం అనమాట. యుద్ధం చేసేటటువంటి సమయంలో ఖలు గదాయాం, స్వామి యొక్క గద దితి భువో, ఆ దితి పుత్రుడు చేసేటటువంటి ఆ హిరణ్యాక్షుడు చేసేటటువంటి యుద్ధం వల్ల గదాఘాతద్భూమౌ, హే భూమన్, ఆ గద యొక్క తాకిడికి నీ చేతిలో ఉన్నటువంటి ఝటితి వెంటనే కింద పడిపోయిందిట, పతితాయాం కింద పడిపోయిందిట. ఆహహభో, ఏమి ఆశ్చర్యం స్వామి, ఒక అసురుడా నీ మీద యుద్ధం చేసేది, అందులో నీ చేతిలో ఉన్నటువంటి గద జారి పడిపోవడమా, ఏమి ఆశ్చర్యము అనుకుంటున్నటువంటి ఆ అసురులందరూ అనుకుంటూ ఉన్నారట. కానీ ఇక్కడ స్వామి మాత్రము మృదుస్మేరాస్యస్త్వం, నీవు మృదుమందహాసం చేస్తూ ఉన్నాడట, చిరుమందహాసం చేస్తూ ధనుజకుల నిర్మూలన చణం, ఆ ధనుజకులం అంటే అసుర కులాన్ని, అసుర సంతతిని నిర్మూలన చేయడం కోసము స్వామి చేతిలో మహాచక్రం స్మృత్వా, తేజస్సుతో కూడినటువంటి శ్రేష్టమైనటువంటి చక్రాయుధాన్ని ధరించాడట. కరభువి, ఆ చేతిలో సుదర్శన చక్రాన్ని ధరించి ధరించి రుచిషే, ప్రకాశిస్తూ ఉన్నావయ్యా, శోభిల్లుతూ ఉన్నావయ్యా అంటున్నారు ఈ శ్లోకంలో. తతశూలం కాల ప్రతిమరుషి దైత్యే విసృజతి త్వయి చిందత్యేతత్ కరకలిత చక్ర ప్రహరణాద్ సమారుష్టో ముష్ట్యా సఖలు వితుదంస్యాం సమతనోత్ గలన్మాయే మాయా స్త్వయి కిల జగన్మోహనకరీ. భగవంతుడు జగన్మోహనాకారుడు కదండి. ఆ జగన్మోహనాకారుడైనటువంటి స్వామి మీదకి ప్రయోగించేటటువంటి ఆయుధాన్ని మొత్తం చీల్చి పడేశాడట, అంటే ఖండఖండాలుగా చేసేసాడనమాట.
రాక్షసుడు యుద్ధం చేయడం కోసమని ఆ హిరణ్యాక్షుడు ఒక ఆయుధాన్ని ప్రయోగించాడట. తతశూలం, ఆ తర్వాత శూలాన్ని ప్రయోగించాడట. అది ఎట్లా ఉందట, కాల ప్రతిమరుషి, కాలానికి ఏదైతే వర్ణం ఉంటుందో అంటే నలుపు వర్ణం అనమాట, బాగా నల్లగా ఉన్నటువంటి శూలాన్ని ప్రయోగించాడట. దైత్యే, దైత్యుడు అనేటువంటి ఆ రాక్షసుడు విసృజతి, మీద ప్రయోగించాడట, స్వామి మీదకి ప్రయోగించాడట. అప్పుడు స్వామి త్వయి, భగవానుడు చిందత్యేతత్, ఏతత్ కర్రకలిత, ఆ ఆయుధాన్ని స్వామి చేతిలో ధరించేటటువంటి కర్రకలిత చక్ర ప్రహరణాత్, చక్రాయుధంతో దాన్ని ఖండఖండాలుగా చేశాడట. చిందత్యేతత్, ఆ ఆయుధాన్ని స్వామి చక్రాయుధంతో చీల్చిపడేశాడట. సమారుష్టో ముష్ట్యా, ఇంకా ఇతనికి మళ్ళీ కోపం బాగా పెరిగిపోయి ముష్టిఘాతానికి దిగాడట. వితుదంస్యాం సమతనోత్, ముష్టి యుద్ధానికి ముష్టిఘాతాలకి దిగాడట ఆ రాక్షసుడు. అప్పుడు రాక్షస మాయతో ఏదైతే ప్రవర్తిస్తూ ఉన్నాడో దానంతా కూడా చీల్చిపడేశాడు భగవానుడు. ఎందుకంటే భగవానుడు ఇవే మాయా లేనటువంటి మాయాతీతుడైనటువంటి వాడు. ఆయన మీదకి ఈ రాక్షస మాయలు ఏం పనిచేస్తాయి? గలన్మాయే మాయా త్వైకిల జగన్మోహనకరా, మోహనకరి, జగన్మోహనాకారుడైనటువంటి నీ మీదకి ఇవన్నీ కూడా ఏం పనిచేస్తాయి స్వామి? భవచ్చక్ర జ్యోతిష్కణలవ నిపాతేన విధుతే తతో మాయా చక్రే వితత ఘన రోషాంద మనసం గరిష్టాభిర్ముష్టి ప్రహృతిభిఘ్నం తమసురం స్వపాదాంగుష్టేన శ్రవణపదమూలే నిరవధి. ఆ రాక్షసుడు భగవంతుడి మీదకి ముష్టిఘాతాల మీదకి ప్రేరేపణ చేస్తూ ఉంటే స్వామి భవచ్చక్ర, స్వామి చేతిలో ధరించినటువంటి చక్రాయుధం యొక్క కాంతులతోటి జ్యోతిష్కణలవ నిపాతేన, దాని నుంచి వస్తున్నటువంటి ఒక కాంతి పుంజం, లవ మాత్రం అంటారు కదా, ఈషన్ మాత్రంతో ఆ రాక్షస మాయని ఛేదించేశాడట స్వామి. తతో మాయా చక్రే, ఆ రాక్షసమాయని స్వామి యొక్క చక్రాయుధంతో, అది కూడా లవమాస్త్రంతో నిరోధించాడట స్వామి. వితత ఘన రోషాంద మనసం, ఆ రాక్షసుడికి ఇంకా కోపము పెచ్చుమీరిపోయిందనమాట. కోపంతో అంధమనస్కుడైనటువంటి ఆ రాక్షసుడు గరిష్టాభిర్ముష్టి, ఇంకా పెరిగిపోయినటువంటి కోపంతో ముష్టిఘాతాలకి మళ్ళీ ప్రహృతిభిఘ్నంత మనసం మసురం, కోపంతో ముష్టిఘాతాలకి మళ్ళీ పాల్గొనాలని చూసినప్పుడు స్వామి ఏం చేశాడట? స్వపాదాంగుష్టేన, స్వామి యొక్క పాదానికి ఉన్నటువంటి బొటనవేలు చేత ఆ రాక్షసుని యొక్క శ్రవణ పదమూలే, చెవి చివర ఒక్క తన్ను తన్నాడనమాట. స్వామి అట్లా తన్నగానే గూబగుయ్యి మంది రాక్షసుడికి నిరవధి పడిపోయాడు ఆ రాక్షసుడు. మహాకాయ సోయం తవ చరణపాత ప్రమథితో గలద్రక్తో వక్త్రాదపతదృశభిః శ్లాఘితహతిః తథా త్వాముత్థామ ప్రమథవర విద్యోతిహృదయా మునీంద్ర సాంద్రాభిశ్రుతిభిః అనువన్నధ్వరతనుం. భగవంతుడు ఆ హిరణ్యాక్షుడి మీద యుద్ధం చేస్తూ ఉంటే అతడు కూడా ముష్టిఘాతాలకి పాల్పడి ఇంకా చివరికి ఆ గదాయుద్ధాన్ని చేద్దామని ముష్టిఘాతాలకి పాల్పడినప్పుడు స్వామి తన పాదంతో ఆ హిరణ్యాక్షుని యొక్క చెవులో తన్నడం వల్ల అతను అక్కడికక్కడే పడిపోయాడు. అదే చెప్తున్నారు ఇక్కడ. మహాకాయ సోయం, మహాకాయం, బాగా పెద్ద వికృతమైనటువంటి రూపం కలిగినటువంటి ఆ హిరణ్యాక్షుడు తవ చరణపాత, నీ యొక్క పాద దెబ్బకి పడిపోయి ప్రమథితో, కింద పడిపోయాడట. గలద్రక్తో, నోటి నుంచి రక్తాన్ని కారుతూ వక్త్రాదపత దృశిభిః, ముఖం నుండి రక్తం కారుతూ ఉండగా కింద పడిపోయాడట. అలా ఏమి అదృష్టము ఈ హిరణ్యాక్షుడిది, సాక్షాత్తు భగవంతునితో యుద్ధం చేసి భగవంతుని చేతనే చంపబడ్డాడు అని శ్లాఘితహతిః, వాళ్ళందరూ కూడా శ్లాఘిస్తూ ఉన్నారట, పొగుడుతూ ఉన్నారట. ఆ హిరణ్యాక్షుడి అదృష్టమే అదృష్టము, అలాగే భగవంతుని యొక్క పరాక్రమాన్ని పొగుడుతూ తథా త్వాముత్థామ ప్రమదభర విద్యోతి హృదయ, వాళ్ళందరికీ కూడా రాక్షస సంహారం జరిగిన తర్వాత వీళ్ళ మనసులు ఆనంద పారవస్యంలో తేలేయట. అలా ఉద్ధరించడానికి వచ్చినటువంటి హే భగవన్ అంటూ మునీంద్ర సాంద్రాభిః,
అందరూ కూడా మునీశ్వరులందరూ కూడా సాంద్రమైనటువంటి ఆనంద ఝరిలో, అంటే దట్టమైనటువంటి ఆనందంతో కూడి వాళ్ళందరూ కూడా స్తుతిస్తూ ఉన్నారట. ఏమని? అనువన్నధ్వరతను, హే యజ్ఞస్వరూప, యజ్ఞవరాహమూర్తిగా నిన్ను కీర్తించారు స్వామి వాళ్ళందరూ కూడా అంటున్నారు. त्वचिच्चेन्दो रोमस्यपि कुशगणश्चक्षुषि घृतं चतुर्होतारोङ्ग्रो सृगपि वदने चोदर इडा ग्रहा जिह्वायां ते परपुरुषकर्णे च चमसा विभो सोमो वीर्यं वरद गळदेशेऽप्युपसदः. స్వామి వరాహమూర్తి యజ్ఞవరాహమూర్తిగా దర్శనమిస్తూ ఉన్నాడట. యజ్ఞానికి సంబంధించేటటువంటి ద్రవ్యాలు, తర్వాత ఆ పాత్రలు, యజ్ఞానికి సంబంధించినటువంటి పాత్రలు, ఇవన్నీ కూడా స్వామి యొక్క తిరుమేనులో దర్శనమిస్తూ ఉన్నాయట. ఇక్కడ త్వచిచ్చెందో రోమస్వపి, త్వక్ అంటే చర్మము, ఆ స్వామి యొక్క చర్మమే ఛందస్సు, అంటే వేదములలో ఉండేటటువంటి భాగములు అనమాట. అనుష్టుప్ చంద్రసు, త్రిష్టుప్ అని ఇట్లాగా ఛందస్సులు ఉంటాయి. ఆ ఛందస్సులే స్వామి యొక్క చర్మంగా కనపడుతూ ఉందట. రోమస్వపి కుశగణ, ఇంకా స్వామి యొక్క రోమాలే దర్భలుగా కనిపిస్తూ ఉన్నాయట. చక్షుషి ఘృతం, ఘృతం అంటే నెయ్యి, ఆ యజ్ఞానికి ఉపయోగించేటటువంటి ఘృతం ఉంచేటటువంటి పాత్రలే స్వామి యొక్క చక్షువులుగా దర్శనమిస్తూ ఉన్నాయట. చతుర్హోతారంఘ్రో, 4 పాదాలతో, వరాహమూర్తి కదా, ఆ 4 పాదాలే చతుర్హోతలుగా కనిపిస్తూ ఉన్నారట. అధ్వర్యుడు, తర్వాత ఉద్గాత, హోత, బ్రహ్మ అని ఇట్లా 4 ఉంటారనమాట. వారు స్వామి యొక్క 4 పాదాలుగా కనిపిస్తూ ఉన్నారట. శృగపి వదనే చోదర ఇడ, వదనం అంటే ముఖము, శృగపి, శృక్కు అంటే యజ్ఞానికి సంబంధించి ఆజ్యానికి, ఆ హోమాన్ని చేసేటటువంటి సాధనం అనమాట. చోదర ఇడగా కనిపిస్తుంది. చమస, పురోడస అని యజ్ఞానికి సంబంధించినటువంటి ద్రవ్యాలు ఉంచేటటువంటి పాత్రలు అనమాట. గ్రహ జిహ్వాయాం, ఇక గ్రహాన్ని దీనికి సాధనంగా ఉపయోగిస్తారనమాట. అందులో పాత్రల్ని, చమస, పురోడస అని ద్రవ్యాలు, ఆ ద్రవ్యాలని ఉంచేటటువంటి పాత్రలు. ఇక జిహ్వ, అగ్నే సాక్షాత్తు ముఖంగా కలిగినటువంటి స్వామి. జిహ్వాయాం తే, అగ్నే ముఖముగా కనిపిస్తున్నటువంటి స్వామి. పరపురుష, హే పరమపురుష. కర్ణే చ చమస, చమస, పురోడస అనేవి ద్రవ్యాలు, అందులో ఉపయోగించేటటువంటి ద్రవ్యాలు, ఆ ద్రవ్యాలు ఉంచేటటువంటి పాత్రలు. ఒకటేమో మనకి కర్ణముగా కనిపిస్తూ ఉంటే, ఇందాకేమో చోదర ఇడా అన్నారు కదా, ఇట్లాగా పాత్రలుగా కనిపిస్తూ ఉన్నాయట. తర్వాత విభో సోమో వీర్యం, హే ప్రభో నీ యొక్క వీర్యమే వరద, భగవంతుడా సోమరసం అని చెప్తున్నారనమాట. యజ్ఞానికి ఉపయోగించేటటువంటి సోమరసమే స్వామి యొక్క వీర్యంగా చెబుతున్నారు. వరద, వరములనిచ్చేటటువంటి భగవంతుడా. గళదేశేప్యుపసదా, ఉపసదము అనేటటువంటి హోమానికి సంబంధించిన విశేషము అంతా కూడా ఆ స్వామి యొక్క తిరుమేను యజ్ఞవరాహమూర్తిగా దర్శనమిస్తూ ఉందట. యజ్ఞానికి సంబంధించేటటువంటి పరికరాలు, తర్వాత సాధనములు, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క తిరుమేనులో దర్శనమిస్తూ ఉన్నాయట. అట్లాంటి యజ్ఞవరాహమూర్తి హే భగవన్ అంటూ నమస్కరిస్తున్నారు నారాయణ భట్టతిరి. మునీంద్రైరిత్యాది స్తవనముఖైర్మోదితమనా మహీయస్యా మూర్త్యా విమలతర కీర్త్యా చ విలసన్ స్వదిష్ణ్యం సంప్రాప్తః సుఖరస విహారీ మధురిపో నిరుంధ్యా రోగం మే సకలమపి వాతాలయపతే. హే వాతాలయపతే, గురువాయూరప్పనే, మధురిపో, మధుసూదన భగవంతుడా నన్ను అనుగ్రహించి నా రోగాన్ని నయం చేయవా అంటూ ప్రార్థిస్తున్నారు ఈ దశకం ఆఖరి శ్లోకంలో నారాయణ భట్టతిరి. మునీంద్రైరిత్యాది, మునీంద్రులందరూ కూడా ఇత్యాది ఈ విధంగా స్తవనముఖై, స్తవనములు చేస్తూ, స్తోత్రపాఠాలని చేస్తూ, మోదితమనాహ, మోదితమనాహ అంటే ఆనందంతో కూడినటువంటి మనస్సు కలిగినటువంటి వారై, మహీయస్యామూర్త్యా ఈ త్రిభువనాలలో కూడా ఆనంద స్వరూపుడిగా వెలసినటువంటి హే భగవన్. విమలతర కీర్త్యా, ఎప్పుడూ కూడా నీవు అజుడువు కదా, అనంతమైనటువంటి నీ దివ్య కీర్తనలని వీళ్ళందరూ కూడా పాడుతూ ఉంటే, కీర్తిస్తూ ఉంటే, పరిశుద్ధమైనటువంటి విమల కీర్తిని కలిగినటువంటి హే భగవన్. విమల కీర్త్యాచ విలసన్, ఎప్పుడు వైకుంఠంలో వికుంఠత్వం లేకుండా వెలసిల్లేటటువంటి నిత్య ఆనంద స్వరూపుడైనటువంటి సాంద్రా
సచ్చిదానంద ఘన స్వరూపుడమైనటువంటి నీవు మళ్ళా తిరిగి స్వధిష్ణం సంప్రాప్త, తిరిగి మళ్ళా నీ వైకుంఠధామానికి చేరుకున్నావు స్వామి. సుఖ విహారీ మధురిపో, మళ్ళా యథాతథంగా సాంద్రమైనటువంటి ఆనంద స్వరూపునిగా సచ్చిదానంద ఘనస్వరూపుడిగా వెలసిల్లావు స్వామి. నిరుంధ్యారోగం మే, హే మధుసూదన మురరిపో, నిరుంధ్యారోగం మమ, నా యొక్క రోగాన్ని నయం చేసి సకలమపి, సమస్తమైనటువంటి రోగాన్ని నశింపచేయవా ఓ గురువాయూరప్పనే అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు నారాయణ భట్టతిరి.